ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి అమృత సేకరించి పంపిన మహాభారతంలో ఓ పాత్ర అనే కథను విందాం. రామాయణం ఓ ఆడదాని ఏడుపు వలన జరిగింది. భారతం ఓ ఆడదాని నవ్వు వలన జరిగింది. ప్రాణమిచ్చే పంచభూతాలకు నష్టం చేస్తే ఏం జరుగుతుందో మనకి కరోనాతో అర్థమైంది. అయితే ఓ తల్లి కన్నీటి శాపం ఏం చేయగలదు? ఓ వంశాన్ని నాశనం చేయగలదు. దేవుడి చావును కూడా కోరుకోగలదు. నేను చెప్పిన తల్లి భారతంలో గాంధారి. నాశనమైన వంశం సాక్షాత్తు కృష్ణ పరమాత్మ పుట్టి ఉద్ధరించిన యాదవ వంశం. ఏమిటి ఈ కళ్ళు మూసుకున్న పాత్ర ప్రత్యేకత? ధర్మదేవతకి కళ్ళు లేవన్నట్లు ఈవిడకి కళ్ళు లేకపోయినా ధర్మాన్ని పాటించిందంటారా? మహాభారతంలో ఆ నీచ స్వభావాలు ఉన్న కౌరవుల తల్లి గురించి ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకంటే ఆ తల్లి శాపానికి పరమాత్మే రాజీపడ్డాడు. గాంధారి శాపాన్ని స్వీకరించాడు. కాబట్టి ఈ పాత్ర ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు వాతాపి జీర్ణం కథ మీరు వినే ఉంటారు. తిన్నది జీర్ణించుకొని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. మహాభారత ఇతిహాసంలో సుమారు 10,000 పాత్రలున్నాయి. ప్రతి ఒక్క పాత్ర విశిష్టమైనదే. కొన్ని మనకి తెలుసు కాబట్టి మెచ్చుకుంటాం. కానీ మనకి పెద్దగా పరిచయం లేని గొప్ప పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఇదిగో గాంధారి పాత్రలాగా. లోకంలో ఉన్నది భారతంలోనే ఉంటుంది, లేనిది భారతంలో లేదు అంటారు. అలాంటి భారతంలో గాంధారి ఎవరు? ఈ పాత్ర విశిష్టత తెలుసుకుందాం. కురువంశానికి మూలపురుషులు భీష్ముడు, వ్యాసుడు. వ్యాసుడి వల్లనే కురువంశంలో 2 తరాలు
అభివృద్ధి చెందాయి అని మనం వ్యాసుడి కథలో చెప్పుకున్నాం కదా. హస్తినాపురానికి సైన్యాధిపతిగా భీష్ముడు ఉండేవాడు. అదేనండి, రాజుని అవ్వనని తన సవతి తల్లికి మాట ఇచ్చి ఆవిడ కొడుకులని రాజులని చేసి బ్రహ్మచారిగా ఉండిపోయిన ప్రతిజ్ఞ మనకి తెలిసిందే. ఆయన సవతి తల్లికి పుట్టిన పిల్లలు రాజులయ్యాక వారికి పిల్లలు పుట్టకుండా మరణించారు. వ్యాసుడి వలన ఆ విధవరాండ్లకి ఓ దాసికి 3 పిల్లలు కలిగారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురదేవుడు. పెద్దవాడు అంధుడు. చరిత్రలో ఎక్కడా ఓ గుడ్డివాడు రాజ్యాన్ని ఏలినట్టు మనం విని ఎరుగం కదా. యుగాలు మారినా, కథలు మారినా రాజకాంక్ష మాత్రం మారట్లేదు, చూశారా? హస్తినాపురానికి రాజైనవాడు పేరు ధృతరాష్ట్రుడు. అతని భార్య ఈ గాంధారి. ఈవిడ కౌరవులకు తల్లి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహార్ అనే నగరానికి ఇంతకు ముందు ఉన్న పేరు గాంధార. ఆ నగరానికి చెందింది కాబట్టి ఈవిడ పేరు గాంధారి అయ్యింది. గాంధార రాజు సుబలుడికి, సుధర్మకు గాంధారి జన్మించింది. మాతి అనే దేవతాంశ అవతారంగా పరిగణించబడే గాంధారి స్వతహాగా ధర్మమైన స్వభావానికి పేరొందింది. కథ మొత్తంలో ఎక్కడెక్కడ ఆవిడ ధర్మం పాటించాల్సిన సమయంలో ఎలా పాటించిందో, పాటించడం వలన ఏం పొందిందో చూద్దాం. ఈవిడ తమ్ముడు శకుని, భారతంలో అసలు విలన్. కాని గాంధారి మహాభారతంలో ఒక పరిపూర్ణ భార్యకి, పట్టుదల ఉన్న స్త్రీకి సంకేతం. అదేమిటో విచిత్రం, ఇలాంటి ధర్మం పాటించేవారికి అధర్మం పాటించేవారు కొడుకులుగా పుట్టారు. అదే ఆవిడ విధి. మహాభారతంలోని ఈ పాత్ర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. వివాహానికి పూర్వం గాంధారి తపస్సు ద్వారా శివుణ్ణి ప్రసన్నం చేసుకుని 100 మంది పిల్లలకు తల్లయ్యే వరం పొందిందని చెప్తారు. భీష్ముడు గాంధారిని కురురాజ్యానికి పెద్ద కోడలిగా చేసుకోవడానికి ప్రధాన కారణాలలో ఈ వరం కూడా ఒక కారణం. అలా అయితే కురువంశం అభివృద్ధి చెందుతుందని. కాని వారు పుట్టింది కృష్ణుడి చేతిలో మరణించడానికని ఆయనకి మాత్రం ఏం తెలుసు? భీష్ముడు సేనాధిపతిగా ఒకసారి శకుని సోదరులందర్నీ యుద్ధంలో ఓడించిన తరువాత పుట్టుకతో అంధుడైన యువరాజు ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకోమని శకుని సోదరి అయిన గాంధారిని అడగగా ఆవిడ ఒక తెలివిగల స్త్రీ, విశేష తపస్విని అయుండి కూడా ఒప్పుకోవటమే కాకుండా భర్తతో సమానంగా అంధత్వాన్ని అనుభవించాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని జీవితాంతం పాటించింది. హర్యానా ప్రాంతం ఢిల్లీలోని కురు రాజ్యానికి పెద్ద యువరాజు ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం ఏర్పాటు చేయబడింది. అందమైన, ధర్మవంతురాలైన ఇల్లాలిగా, అంకితభావంతో ఉన్న భార్యగా మహాభారతంలో ఈవిడ గురించి చెప్పుకుంటారు. ఒక అంధుడిని వివాహం చేసుకోవాలని తెలుసుకున్నప్పుడు గాంధారి మనసులో ఏముంది అనేది ఏ ఇతిహాసంలోనూ లేదు. అంటే ఆవిడ ఇష్టపూర్వకంగా అంగీకరించి వివాహం చేసుకుంది. తనకు తాను కళ్లకు గంతలు కట్టుకోవడం ప్రేమకు, త్యాగానికి సంకేతంగా చెప్తారు. ఆవిడ ఆనందంగా తీసుకున్న నిర్ణయం తన తమ్ముడు శకునికి నచ్చలేదు. సంఘటనల పరిణామాలను ఓర్చుకోలేని శకుని చెల్లెలు భుజాలపై పడిన కష్టాలను జీర్ణించుకోలేకపోయాడు. ఆవిడకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి హస్తినాపుర రాజ్యంలో శాంతి లేకుండా చెయ్యాలని మౌన ప్రతిజ్ఞ చేసుకున్నాడు. గాంధారితో హస్తినాపురానికి వచ్చాడు. గాంధార నగరంపై హస్తినాపుర ఆక్రమణ యుద్ధంలో తన సోదరులందరూ చంపబడినందుకు భీష్ముడి మీద, కురువంశంపై కోపం పెంచుకున్న శకుని కురురాజవంశాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేసుకున్నాడు. దాయాదుల మధ్య గొడవలు, యుద్ధాలు జరగడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతని గురించి, ఇతని బుద్ధి గురించి గాంధారికి తెలియదంటారా? తెలుసు. కాని పట్టుదలగల మహిళగా, నమ్మకమైన భార్యగా గాంధారి హస్తినాపురానికి వచ్చిన తర్వాత తన భర్త పట్ల గౌరవం, విధేయతతో ఉండేది. అంధుడైన భర్తతో అభద్రత సహజం. గాంధారి జీవితం అంత సులభం కాదు. పైగా
సింహాసనానికి వారసుణ్ణి కనాలనే బాధ్యత ఆవిడపై పడింది. భర్తేమో తనకి పుట్టిన వారికే రాజ్యం కట్టబెట్టాలనుకునే స్వార్థపరుడు. అయినా భర్త లక్ష్యాన్ని ఆవిడ తీర్చాలనుకుంది. తన భర్త కోరినట్లు ఎప్పటికైనా సింహాసనానికి తన పిల్లలను వారసులుగా చేయటమే తన ఏకైక లక్ష్యంగా ఉండేది. ధర్మం పాటించే ఇల్లాలు భర్త ఎలాంటివాడైనా అతని లక్ష్యాన్ని తన లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు శాపానికి గురై అడవులకు వెళ్ళిపోయినప్పుడు యువరాజుగా ఉన్న ధృతరాష్ట్రుడు ఏ అడ్డూ లేకుండా రాజయ్యాడు. ఆ సంతోషం పూర్తిగా అనుభవించేలోపే పాండురాజు భార్యలు కుంతి, మద్రి దుర్వాసముని మంత్రం ద్వారా గర్భం దాల్చారు. నిజానికి గాంధారి కూడా అప్పుడే గర్భవతయింది. కాని కుంతీదేవికి ధర్మరాజు పుట్టేశాడు. గాంధారికి గర్భం దాల్చి 2 సంవత్సరాలైనా ప్రసవం అవ్వలేదు. తనకన్నా ముందు కుంతీదేవికి పిల్లలు పుట్టడంతో తన పిల్లలకి సింహాసనం మీద అధికారం ఉందని, తన భర్త లక్ష్యం తప్పుతుందని, దానికి కారణం తానవుతుందేమోనని మదనపడిపోయింది. తన భర్త పుట్టుకకు కారణమైన వ్యాసుడిని ఆహ్వానించి సమస్యను పరిష్కరించమన్నారు. ఆయన పరిష్కారం చెప్పేలోపే తన గర్భాన్ని తానే బద్దలుగొట్టుకుంది. అలా చేసి ఉండకపోతే ఆవిడకు ఉన్న వరం వలన పాండవులని మించిన ధర్మాత్ములు పుట్టి ఉండేవారేమో. కాని విధికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది. గాంధారి గర్భం నుండి ప్రాణంలేని మాంసపు ముద్ద బయటకు వచ్చినప్పుడు వ్యాసుడు 100 ముక్కలుగా చేసి 100 కుమారులను 1 కుమార్తె పుట్టేలాగా ఇంకొన్ని రోజులపాటు నెయ్యి కుండలలో పొదిగించాడు. ఈ లోపల పిల్లల కోసం ఆగలేని తన భర్త ఒక దాసితో యయత్సుని కన్నాడు. అయితే అతని అదృష్టం ఏమిటంటే చివరి నిమిషంలో అయినా కృష్ణుడిని శరణాగతి వేడుకొని మహాభారతం, కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికిపోయాడు. భర్త ఎలాంటి పనులు చేసినా భరించింది గాంధారి. గర్భం నుంచి బిడ్డ రాలేదని సహనం కోల్పోయిన ఇల్లాలు తన భర్త విషయంలో ఎంతో ఓర్పు ప్రదర్శించింది. నెయ్యి కుండలలో నుంచి 100 మంది కౌరవులు దుశ్శల అనే ఆడపిల్ల జన్మించారు. మొదటి కుమారుడు దుర్యోధనుడు పుట్టినప్పుడు అనారోగ్య శకునాలు సంభవించటంతో చూసిన వ్యాసుడు, భీష్ముడు, విదురుడు మొదలగువారు పిల్లవాడు తమ రాజ్యానికి గొప్ప విధ్వంసం కలిగించవచ్చని ముందే తెలుసుకొని ఆ పిల్లవాణ్ణి గంగానది నీటిలోకి పడేయడమో లేదా చంపడమో చెయ్యాలని ధృతరాష్ట్ర దంపతులకు సలహా ఇచ్చారు. కాని వారు దానిని తిరస్కరించారు. గాంధారి దుర్యోధనుణ్ణి చూడడానికి ఆమె కళ్లగంతలు ఒకసారి విప్పింది. అప్పుడు ఒకే చూపులో ఆమె తన శక్తిని తన కొడుకు శరీరంలోకి పంపించింది. కాబట్టి దుర్యోధనుడికి నడుము మినహా శరీరమంతా పిడుగులా బలంగా ఉంటుంది. అయితే పెరిగే కొద్దీ ఆవిడకి పుట్టిన వాళ్లకి కూడా రాజ్యం మీద వ్యామోహం, ఈర్ష్య ఏర్పడ్డాయి. ఎందుకంటే అది వారి తండ్రికి, మేనమామకి ఉన్న సహజ లక్షణాలు. వాళ్లందరికీ పగ, ద్వేషం, ప్రతీకారం ఇలాంటి అవగుణాలు వెన్నతో పెట్టి నేర్పించి రాజ్యకాంక్ష, వ్యామోహం నూరిపోశారు. ఆకర్షించే చెడు లక్షణాల మధ్య గాంధారి ఎంత ధర్మం పాటించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ లోపల శాపం వలన పాండురాజు మరణంతో అతనితో ఆయన రెండో భార్య మద్రి కూడా మరణించింది. 5 పాండవులను తీసుకొని కుంతి హస్తినాపురానికి వచ్చింది. ఈ సంఘటన గాంధారిని వేధించింది. తన కొడుక్కి రాజ్యం రాకుండా చెయ్యి జారిపోతుందేమో అన్న దిగులుతో ఏనాడూ కుంతీదేవిని కాని పాండవులను కాని ఆప్యాయతతో చూడలేదు. తన పిల్లలు కూడా పుట్టినప్పట్నుంచి సింహాసనం, అధికారం కోసం ఉర్రూతలూగుతూ ఉండేవారు. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు చిన్నతనం నుంచే రాజవ్వాలని కలలు కంటూ ఉండేవాడు. గాంధారి తమ పిల్లలు పాండవుల కన్నా అన్నిట్లోనూ ముందుండాలని, తన పిల్లలను బలవంతులను చెయ్యాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. వారికి చెడు మార్గంలో సహకరించే తండ్రి, మేనమామ ఉండడంతో వారి పనులకు అదుపు లేకుండా పోయింది. కొడుకుల మీద ప్రేమ వలన
వారు చేసిన పనులను సరిదిద్దాల్సిన విచక్షణ ఉన్న పెద్దగా వారిలో మార్పు తీసుకురాలేకపోయింది గాంధారి. తన కొడుకులని నీతి మార్గంలో పెట్టి సరైన పద్ధతిలో సింహాసనం పొందేలా ఆకర్షించలేకపోయింది. కౌరవులు పెరిగే కొద్దీ వారిలో క్రూర ఆలోచనలు మొదలయ్యాయి. కళ్ళుండి చూడలేకపోయిన గాంధారి చూడాల్సినవి మనసుతో చూడనే చూసింది. అందుకని అన్నదమ్ముల బిడ్డలు మీరు, వైరం వద్దని పిల్లలకు చెప్తూనే వచ్చింది. ఒక ఆడదాన్ని నిండు సభలో అవమానించిన పాపం తన పిల్లలని వదలదని కూడా గాంధారికి తెలుసు. నిండు కొలువులో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తను ఇంత నీచమైన అవమానాన్ని చూడలేనందుకు సంతోషించి ఇలాంటి సాహసాలు తగవని చెప్పినా ఆవిడ మాటలను దుర్యోధన దుశ్శాసనులు పట్టించుకోలేదు. ఆ తర్వాత తన కొడుకులు మాట తప్పి పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యం ఇవ్వకపోయేసరికి యుద్ధం అనివార్యమయ్యింది. అప్పుడు యుద్ధంలో తలపడేది శ్రీకృష్ణ పరమాత్మతో అని కూడా తనకి తెలుసు. యుద్ధం ప్రారంభం కాబోయే చివరి నిమిషంలోనైనా ఆపమని కృష్ణుడిని వేడుకుంది గాంధారి. కాని అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. యుద్ధానికి బయల్దేరిన దుర్యోధనుడు దీవించమని అడిగితే ధర్మం బేతల ననూనమగు విద్ద మాతలకు నెట్లైన సిద్ధమగు అని పలికింది. అంటే ధర్మం ఎటు ఉంటే అటే విజయం ఉంటుంది అని చెప్పింది. గాంధారి మాటకు తిరుగులేదు. నీకే విజయం సిద్ధిస్తుంది అని కొడుకుని దీవించి ఉండవచ్చు. అలా చేస్తే అన్యాయంగా తన కొడుకులు రాజులవుతారని తనకు తెలుసు. తప్పు చేసినవాడు ధైర్యంగా కనిపించినా చేసిన పాపం లోలోన దహించి వేస్తుంది కాదంటారా? ఆవిడికి ధర్మాధర్మాల విచక్షణ ఉందని, ధర్మం తెలుసని స్పష్టమవుతుంది. గాంధారి కొడుకుల మీద ప్రేమతో యుద్ధాన్ని ఆపడానికి పాండవులకు సగరాజ్యాన్ని ఇవ్వమని చెప్పి వాళ్లని రక్షించుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు తన బలహీనతను, తప్పులను ఒప్పుకోలేక తన శక్తులతో వారికి హాని జరగకుండా కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇంకోవైపు ధర్మం గెలవాలని కోరుకున్నా ఏం ఫలితం ఉంటుంది చెప్పండి? ధర్మాన్ని నమ్మాలి, అనుసరించాలి, పాటించాలి. దానితో పాటు తల్లిగా నేర్పించగలగాలి. కళ్ళు ఉండి కూడా అంధురాలైనట్లే ధర్మ మార్గం తెలిసి కూడా అధర్మాన్ననుసరించే కొడుకులని ధర్మం మార్గంలో నడిపించలేకపోయిన అంధురాలైపోయింది. జరగబోయే అనర్థాన్ని ఆలస్యంగా గ్రహించి గాంధారి పరోక్ష నరకం అనుభవించింది. కురుక్షేత్ర యుద్ధం 18వ రోజున జరిగిన పోరులో భీముడు దుర్యోధనుడి తొడలను చీల్చాడు. జనప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వేదవ్యాసుడు రాసిన మహాభారతం మూలంలో ఈ కథ ప్రస్తావన లేదు. వ్యాసమహాభారతం ప్రకారం దుర్యోధనుడు భీముడితో పోరాడుతున్నప్పుడు అతనికున్న శక్తి కారణంగా భీముడు దుర్యోధనుడిని ఓడించలేకపోయాడు. దాంతో అతనిని చంపడానికి నియమాలను ఉల్లంఘించాల్సి వచ్చింది అంటారు. ఏదైతేనేమి గాంధారికి పుట్టిన కౌరవులందరూ యుద్ధభూమిలో మరణించారు. కొడుకులు శవాలుగా పడిన వేళ వారి మధ్య నడుస్తూ చనిపోయిన తన కొడుకులను దౌర్భాగ్యమైన శరీరావస్థలో ఉన్నారని గ్రహించింది, కృంగిపోయింది. వారి రక్తపు మడుగులో అడుగులు వేస్తూ నడవాల్సి వచ్చినప్పుడు ప్రత్యక్ష నరకం అనుభవించింది. గాంధారి కుమారులందరూ పాండవులతో కురుక్షేత్రంలో, ముఖ్యంగా భీముడి చేతిలో చనిపోయారు. ఈ వార్త విన్న తరువాత కళ్లకు కట్టిన గంతలకు ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఆమె చూపు ధర్మరాజు బొటనవేలు మీద పడిందని, ఆమె కోపం, శక్తి కారణంగా ఆయన బొటనవేలు నల్లగా మారిందని చెప్తారు. అయితే పాండవుల కుమారులైన ఉపపాండవులు మరణించిన వార్త విన్నప్పుడు గాంధారి పాండవులను ఓదార్చింది. నిండు సభలో తన కుమారులు పోసుకున్న ఆడదాని ఉసురుకి ఫలితం గాంధారి కూడా అనుభవించింది. అదే కడుపుకొత్త కలిగి తప్పు చేసి చావటం ఒక విధంగా ముక్తి పొందటం. కాని బ్రతికినన్నాళ్ళు జరిగిన అనర్థాన్ని సరిచేయలేకపోయానే అన్న దిగులుతో బ్రతకటం నిజమైన నరకం కాదంటారా? యుద్ధస్థలిలో ఉన్న శవాలను తడిమి తడిమి పోల్చి చేతులతో చూసి విలవిలలాడింది. యుద్ధంలో తన 100 మంది కుమారులను కోల్పోవడం వలన పుత్రశోకంతో
కుమిలిపోయింది. ఏ వంశం నిలబడాలని అనుకుందో ఆ వంశంలో తనకి పుట్టినవారు ఒక్కరు కూడా మిగలలేదు. వేదన ఉన్నప్పుడు సీతమ్మే సహనం కోల్పోయి, ధైర్యం పోగొట్టుకొని, కుమిలిపోయి, కృంగిపోయి రాముడు వస్తాడా రాడా అని సందేహపడింది. ఆ విషయాలు మనం సుందరకాండలో కాకాసురుడు కథలో విన్నాం కదా. అలాగే పుత్రశోకం అనుభవించిన గాంధారికి ఆ క్షణంలో తన 100 మందిని చంపినవారు పాండవులు నేరస్తుల్లా అనిపించినా వారి వెనక ఉండి ఉపపాండవులని కూడా మిగిల్చని జగన్నాథుడు నిందితుడుగా అనిపించాడు గాంధారికి. ఎంత ఏడ్చినా శోకం తీరని స్థితిలో ఇంత జరిపినందుకు జగన్నాథుడు శ్రీకృష్ణుణ్ణి నిందించింది. పొంగిపొర్లుతున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ నాడు దుర్యోధనుడితో చెప్పిన మాటలను మర్చిపోయింది. ధర్మం గెలిచిందని గ్రహించలేకపోయింది. కొడుకులందరినీ యుద్ధంలో భీముడే చంపాడు. కాని గాంధారికి ఈ విషయంలో భీముడిపై కన్నా శ్రీకృష్ణుడిపైనే కోపం వచ్చింది. శ్రీకృష్ణుడి కారణంగానే మహాభారత యుద్ధం జరిగిందని, కురువంశంలో ప్రముఖులందరినీ కృష్ణుడు చంపాడని కోపం. మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు, సైనికుల మరణం పట్ల చింతిస్తారు. ధర్మరాజు ఈ యుద్ధం వలన ఎంతమంది ఆడవారు విధవలై ఉంటారోనని కుమిలిపోయాడు. 17 రోజుల్లో జరిగిన విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపించాయి. ఆ ఏడుపు గాంధారిది. ఆవిడ తన పెద్ద కొడుకు దుర్యోధనుడి దగ్గర కూర్చొని ఏడ్చిన పుత్రశోకం, విషాద రౌద్రగీతాలవి. ఆ సమయంలో పాండవులు, కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి, ముఖ్యంగా దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలై పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరిమీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడిని ఇలా నిందించింది. కృష్ణా, నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయిన నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావా? నీ తల్లి దేవకిని అడగవయ్యా, బిడ్డలు పోయిన బాధేంటో నీకు తెలుస్తుంది. ఆమె 7 పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది కదా. ఆవిడది కడుపుకోత అయితే నేను నా 9 కొడుకులను యుద్ధంలో కోల్పోయినాను కదా. నా శోకాన్ని ఏమంటావు? ధృతరాష్ట్రుడు, పాండవేయులు కలహానికి కాలుదువ్వుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావే కాని వద్దని వారించలేకపోయావు. కురువంశ ప్రముఖుల, వృద్ధుల, ఉపపాండవుల ప్రాణాలని తీసింది నువ్వు సారథిగా వహించిన ఈ యుద్ధమే. దుర్యోధనుడిని బంధుపుత్ర మిత్రాదులతో నిశ్శేషంగా నిర్మూలించావు. అపార చతురంగ బలాలతో పాటు అనేక మంది రాజుల మృతికి కారకుడవై ఎలాగైతేనే నీ లోలోపలి దుస్సంకల్పం నెరవేర్చుకున్నావు. ఇందుకు తగ్గ ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి. త్వరలోనే నువ్వది అనుభవిస్తావు. నేనే గనక మహాపతివ్రతని అయివుంటే నా మాటలు వృధా కావు. నా శాపం ఫలించి తీరుతుంది. అన్నదమ్ముల బిడ్డల్లో అసూయలు కల్పించి మాత్సర్యాలు రేపి ఎలాగైతే వారంతు చూశావో అలాగే నీ వంశంలో కూడా పరస్పరం వైరం చెలరేగి ఒకరితో ఒకరు కలహించుకొని నశిస్తారు. నేటికి 36వ సంవత్సరంలో దిక్కు మొక్కు లేక నువ్వు కూడా మరణిస్తావు. నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి. అయినా ఆ పని చెయ్యలేదు. కాబట్టి నిన్ను శపిస్తున్నాను. వాసుదేవా, నీతో సహా యాదవకులమంతా దిక్కులేని చావు చస్తారు అని శపించింది గాంధారి. గాంధారి మాటకు తిరుగులేదు. గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి, ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి, మిగతా కౌరవులకు కూడా చెప్పాను. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ధర్మం వైపు నిలబడిన నాకు నువ్విచ్చే కానుక ఇది అని అన్నాడు. తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం
గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా ఆమెను పైకి లేపి కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరించాడు. మహాభారత యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తరువాత గాంధారి శాపం కారణంగా ఒక పండుగలో యాదవుల మధ్య పోరాటం జరిగి యదురాజవంశం నశించిపోయింది. శ్రీకృష్ణుడికి అది 126వ సంవత్సరం. ఆయన తరువాత వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన కనిపించకుండా వెళ్ళిపోయిన 7 రోజుల తరువాత బంగారు ద్వారకానగరం మునిగిపోయింది. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన 3.5 దశాబ్దాల తరువాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు. గాంధారి ధృతరాష్ట్రుల పుత్రశోకాన్ని చూసి వ్యాసుడే వచ్చి ఓదార్చాడు. మరణించిన 9 కొడుకులను చూసుకొని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడు కూడా బతకలేదు కదా, ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది మరణించారు అంటూ వ్యాకులత చెంది కుంతీబిడ్డల పంచన చేరి జీవితం గడుపుతూ భీముడు దెప్పిపొడిచే మాటలు వినలేక ధృతరాష్ట్రుడితో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయింది. యుద్ధం ముగిసిన 15 సంవత్సరాల తరువాత గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు, అతని సోదరుడు విదురుడు కుంతీలతో కలిసి హస్తినాపురం నుండి వెళ్ళిపోయారు. వారిని వ్యాసుడే ఆదరించాడు. వీరిని చూసుకోవడానికి పాండవుల తల్లి కుంతీదేవి, వ్యాసుడి శిష్యుడు సంజయుడు అంటిపెట్టుకొని ఉన్నారు. పాండవులు చూడడానికి అప్పుడప్పుడు వచ్చేవారు. కొన్నాళ్లకి అడవి తగలబడిపోతూ ఉంటే సంజయుణ్ణి పంపించి అగ్నికి ఆహుతయ్యారని గాంధారిని గురించిన కథ ఉంది. కళ్ళుండి చూపు లేకపోయినా దృష్టి ఉన్న పాత్రగా గాంధారి మహాభారతంలో నిలిచిపోయింది. విధి ఎంత విచిత్రమైందో చూడండి. ఏ తల్లిని చూసి ఈర్ష్య పెంచుకుందో అదే కుంతీదేవి సేవలు చివరి వరకు అందుకుంది గాంధారి. కుంతీదేవి కొడుకులకు అన్యాయం చేసినా ఆ తల్లి తనపై చూపించే క్షమాగుణం చూసి బ్రతికినన్నాళ్లు కుమిలిపోయింది. నువ్వు ఆపాలనుకుంటే ఆపగలిగేవాడివి, కాని ఆపలేదు. నీ వంశం కూడా ఇలాగే నాశనమవుతుంది అని శపించిన తల్లి ధర్మం వైపు నిలబడిన పాండవులను, తన కొడుకులను చంపినా క్షమించగలిగింది. కృష్ణుడి నిష్క్రమణ తరువాత కలియుగం ప్రారంభంలో పాండవులు వానప్రస్థానం చేయాలని నిర్ణయించుకున్నారు. ధర్మరాజు అర్జునుడి మనవడు పరీక్షిత్ను రాజుగా ఉంచి యుద్ధంలో మిగిలిన ఏకైక కౌరవుడు యుయుత్సుడికి రాజ్యాన్ని పర్యవేక్షించే బాధ్యతను అప్పగించాడు. ఇతను ధృతరాష్ట్రుడి వలన ఓ దాసికి పుట్టినవాడు. ఇంతకీ కుంతీతో పోలిస్తే గాంధారి మంచిదా చెడ్డదా? అసలు తల్లులను పోల్చగలమా? చెడ్డ పరిస్థితులుంటాయేమో గాని చెడ్డ తల్లి ఉండదు. కుంతి మరియు గాంధారి ఇద్దరూ తమదైన రీతిలో సాత్వికమైన స్త్రీలు. సుఖాన్ని, ఆనందాన్ని వారి వారికున్న పరిస్థితుల్లో త్యాగం చేయడానికి సిద్ధపడినవారే. ఇద్దరిలోనూ లోపాలున్నాయి. ఇద్దరూ తల్లి ప్రేమను పంచగలిగారు. గాంధారి ఒక ఉత్తమ భార్యగా, భర్తే ప్రపంచంగా, పిల్లలే లోకంగా బ్రతికింది. అయితే గాంధారి పిల్లలని ధర్మమార్గంలో పెట్టడంలో విఫలమైంది. కొడుకులకు నీతివాక్యాలు చెప్పేసరికి జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. తన తమ్ముడు శకుని ఎత్తులు గ్రహించలేకపోయింది. కళ్ళు ఉండి గుడ్డి అవటాన్ని ఎంచుకున్నా దూరదృష్టి లేక కీడు ఎంచలేకపోవటం తన తప్పే. అది ఆవిడ స్వయంగా చేసుకున్న అపరాధం. ఈ పాత్ర మనకు ఒక తల్లి తన పిల్లల్ని మంచి మార్గంలో పెట్టకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయో చెప్తుంది. గుడ్డిగా మనుషులను అనుసరించటం ఎంత తెలివితక్కువ పనో నేర్పుతుంది. గాంధారి అంధుడైన తన భర్త ధృతరాష్ట్రునికి చూపుని ఇవ్వటం పోయి తన కళ్లకు గంతలు కట్టుకోవడం ఎంతవరకు న్యాయం? ఇలా చేయడం ద్వారా ఆవిడ తన భర్త, పిల్లలకు మార్గనిర్దేశం చేయడంలో విఫలమైంది. తన మాటలు వాళ్లు పట్టించుకొని ఉండకపోయినా వారిని చెడిపోయేందుకు తన సోదరుడు శకునికి అవకాశమిచ్చింది. కొడుకులు స్వార్థపరులుగా పెరిగారు. వారు నమ్మినది సాధించుకోవటానికి ఎంత చెడ్డ మార్గాన్నైనా ఎంచుకున్నారు. ఎందరు వద్దని చెప్పినా వినలేదు. అహంకారం వినాశ కారణం. కథలో పరశురాముడు దుర్యోధనుడికి దంభోద్భవుడు అనే రాజు గురించి కూడా చెప్పి అహంకారం తగదని, యుద్ధం వద్దని చెప్పాడు.
మీరు వినే ఉంటారు. అయితే కృష్ణుడు వినయంగా గాంధారి శాపాన్ని ఎందుకు అంగీకరించాడు? ఆయన తలుచుకుని ఉంటే గాంధారి శాపాన్ని ఉపసంహరించుకునేలా చేయగలడు. కాని గాంధారి మాటలకు తిరుగు ఉండకూడదని, ఆ మాటలు నిజమవ్వాలనే ఆయన కోరుకున్నాడు. పైగా గాంధారి అన్నీ తెలిసిన జ్ఞానదేవత, మతి అంశ. గాంధారి శాపం న్యాయమైనదని కృష్ణుడు నమ్మాడు. కాలక్రమంలో జరగబోయేది ఆయనకు తెలుసు. దానికి గాంధారి శాపం అవసరం. అది ముందుగా నిర్ణయించబడిందని, రాసిపెట్టిందని, అలా పలికించింది కూడా ఆయన లీలేనని తెలియాల్సింది మనకే. ఈవిడని ఆదర్శంగా తీసుకునేనేమో ధర్మదేవత కళ్ళు మూసేశాం. కళ్లతో చూసినవి నిజాలని నమ్మకుండా, పక్షపాతం లేకుండా ఉండాలని. ఒక్కోసారి మనకి కూడా చట్టానికి కళ్ళు లేవు, కళ్ళున్నా కళ్ళు లేనిదయ్యింది ధర్మదేవత అనిపిస్తుంది. అచ్చం గాంధారిలాగే. నిజానికి కళ్ళు మూసుకోవటం నిష్పక్షపాతంగా ఉండటాన్ని సూచిస్తుంది. గాంధారి కూడా పక్షపాతం లేని మహిళే. అయినా పరిస్థితులను చూసీ చూడనట్లు ఉండి చివరిలో మాత్రం పరమాత్మనే నిందించింది. మనలో కూడా ఒక్కోసారి ఈ పాత్ర కనిపిస్తుంది. ఒక్కోసారి మనం కూడా అన్నీ తెలిసి మౌనం వహించాల్సి వస్తుంది. తప్పని తెలిసి అంగీకరించాల్సి వస్తుంది. అందుకే దేవుడి మీద భారం వేసి కాపాడతాడో శిక్షిస్తాడో ఆయనకే వదిలేయాలి. కుంతీదేవిలా ఉండాలో గాంధారిలా ఉండాలో మన చేతిలోనే ఉంది. రక్షించేవాడు, నడిపించేవాడు ఉన్నాడని నమ్మాలి. ధర్మం పట్టుకున్న వారిని ఎప్పుడూ వదిలిపెట్టడు పరమాత్మ. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.